హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా మోడల్ బ్లౌజ్ కాదండి, హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం మామూలుగా హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత మనకు షోల్డర్ పైన వచ్చే వైపు వచ్చేసి క్రాసుగా ఇలా వీ షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, వీ షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. చాలా సింపుల్ మోడల్, చాలా బాగుంటుంది లుక్ని. ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేసి మనము అమౌంట్ని ఎక్కువ అయితే తీసుకోవచ్చండి. ఓకేనా? ఈ విధంగా మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ మీద లైనింగ్ వేసుకోవాలండి. వేసుకొని చూడండి, మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని మనం ఏ షేప్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా వీ షేపు, ఆ వీ షేపు మీద మనం స్టిచ్ చేసుకుంటారు. అలా చూడండి, వీడియోలో చూపించే విధంగా. ఇక్కడ మూల దగ్గర వచ్చేసి సూది కిందికి పెట్టుకొని ఇటువైపుకి తిప్పుకొని స్టిచ్ చేయాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేయండి. కటింగ్ చేసిన తర్వాత మూల దగ్గర ఒక ఖర్చు పెట్టుకొని ఇప్పుడు మనము రాంగ్ సైడ్కి తిప్పుకోవాలి. చూడండి, లైనింగ్ రాంగ్ సైడ్కి తిప్పుకొని ఇప్పుడు ఒక పై స్టిచ్ అయితే చేసుకోండి. లైనింగ్ అనేది బయటికి కనిపరాకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోండి. అలాగే మనము ఈ మూల దగ్గర వచ్చేసి మళ్ళీ పై స్టిచ్ చేసేటప్పుడు మూల దగ్గర మనం సూది కింది పెట్టుకొని తిప్పుకోవాలండి. అప్పుడే మనకు షేప్ అనేది బాగుంటుంది, షేపు పర్ఫెక్ట్గా వస్తుందండి, నీట్గా ఫినిషింగ్ని వస్తుంది. చూడండి ఎంత నీట్గా మనకు షేప్ వచ్చేసిందో. ఈ షేప్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చుట్టూ జాయింట్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ జాయింట్ అయితే చేసుకోండి. ఈ విధంగా చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ ఎగస్ట్ వచ్చిన మెయిన్ క్లాత్ను కటింగ్ అయితే చేయాలండి. చూడండి, మీకు రాంగ్ సైడ్ తిప్పి చూపిస్తాను. ఈ ఎగస్ట్ క్లాత్ మొత్తాన్ని కటింగ్ అయితే నీట్గా కటింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి నేను శారీలో కటింగ్ చేసుకున్నాను అండి. శారీ అండి ఇది. శారీకి సాదా బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి శారీ మధ్యలో ఇలా పింక్ కలర్ అయితే వచ్చింది. ఈ పింక్ కలర్ మనం పైన అయితే ప్యాచ్ వర్క్ మాదిరి వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. అలాగే మనము నెక్కుకు హ్యాండ్కు పైపింగ్ వేసుకుంటే పింక్ కలరు ఇంకా బ్లౌజ్ అంటారా సూపర్ హిట్టేనండి, అంత బాగుంటుంది. ప్లెయిన్గా వచ్చిన బ్లౌజ్ వేసుకు ఇలాంటి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. అలాగే నచ్చిందో లేదో కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, వీ షేప్ మాదిరి మనము లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. చూడండి, మనకు సరిపోయేమైనా చూసుకొని ఖర్చుకు అలాగే మనకు సరిపోయేమైనా చూసుకొని ఎగస్ట్రా ఖర్చుకు అయితే పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ అయితే నేను తీసుకున్నా చూడండి. ఆ తర్వాత ఈ ప్యాచ్ వర్క్ క్లాత్ని తీసుకున్న తర్వాత మనం కట్ చేసిన లైనింగ్ మీద పెట్టుకొని చుట్టూ అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్ని కటింగ్ చేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత కటింగ్ అయితే నీట్గా కటింగ్ అయితే చేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము నీట్గా సర్దుకొని ఇంకా మనము వారకు స్టిచ్ చేసుకోవాలండి.
ఇక్కడ స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ చేసేయండి, మనకు ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా నీట్గా సర్దుకొని స్టిచ్ చేయండి. మూల దగ్గర సూది మటుకు కిందికి పెట్టుకొని మనం స్టిచ్ చేయాలండి. ప్రతి ఒక్కసారి మనం మూల వచ్చిందంటే సూది కిందికి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎగస్ట్రా క్లాత్ను అయితే కటింగ్ చేసుకోండి. నీట్గా మనకు హ్యాండ్ షేప్ వచ్చే విధంగా ఇంకా నీట్గా కటింగ్ చేసుకుంటే ప్యాచ్ వర్క్ హ్యాండ్ అయితే మనకు వచ్చేస్తుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకు ప్యాచ్ వర్క్ అయితే డిజైన్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా ఉంటుందండి హ్యాండ్ అయితే. ఇంకా లోపల సైడ్ కూడా మనము ఒక ఖర్చు ఒక 1/2 ఇంచు పైన పెట్టుకొని ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఆ తర్వాత పైపింగ్ కోసం చూడండి 1.5 ఇంచుతో ఎడల్పుతో క్లాత్ అయితే కటింగ్ చేసుకోండి. పింక్ కలర్ క్లాత్ తీసుకున్నానండి నేనైతే. కటింగ్ చేసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా హ్యాండ్ లూజ్ వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే రైట్గా ఈ విధంగా స్టిచ్ చేసేయాలండి. అంతేనండి, చాలా సింపుల్గా మనము ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ చేసి మనము అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక మనము ఇక్కడ వచ్చేసి చూడండి, మనం స్టిచ్ చేసిన ఖర్చు మీద ఈ పైపింగ్ని పెట్టుకొని ఇలా కిందికి అయితే చూడండి, ఈ ఖర్చు మీద పైపింగ్ పెట్టుకొని ఆ ఖర్చును ఆ థ్రెడ్ను కిందికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఇంకా థ్రెడ్ మనకు ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో మనకు పైపింగ్ అయితే వచ్చేస్తుందండి. ఖర్చు మీద థ్రెడ్ను పెట్టేయండి, ఆ ఖర్చు థ్రెడ్ను కిందికి ఫోల్డింగ్ చేసేసి వారకు స్టిచ్ చేయండి. నీట్ ఫినిషింగ్తో మనకు పైపింగ్ అయితే వస్తుందండి. చూశారు కదా, సింపుల్ ప్యాచ్ వర్క్ డిజైన్ అయితే. మీలో ఎంతమందికి ఈ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి. కొంతమంది గ్రాండ్గా ఇష్టపడారండి, అలాంటి వారి కోసం. కొంతమంది బఫ్గుని ఇష్టపడరు, అలాంటి వారి కోసం ఇలాంటి చిన్న మోడలు స్టిచ్ చేస్తే సూపర్గా ఉంటుందండి. ఎంతమందికి మీకు ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి. అలాగే డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాగుందో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలా అయితే మోడల్ అయితే వస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.